My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్పదేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు స్టెఫెన్ గారు అబ్రహాము నుండి మరి యేసు ప్రభు వరకు తను చెప్పిన నోటి సాక్ష్యాన్ని ప్రభా ఈరోజు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, స్టెఫెన్ టెస్టిమనీ ఫ్రమ్ ద అబ్రహాం టు జీసస్. మరి స్టెఫెన్ అనే వ్యక్తి తన నోటితో తనిస్తున్న సాక్ష్యం ఎక్కడి నుండి అంటే, తనకంటూ ఒక సాక్ష్యం ఉందండి. ఆ సాక్ష్యం గురించి నేను ఆల్రెడీ మరి గతంలో మొదట్లో చెప్పి ఉన్నాను. స్టెఫెన్ జీవితం అంతా కూడా తను ఎలా జీవించాడు, ఎలా మరి పరలోకాన్ని చూశాడు, అదంతా కూడా అట్ ద సేమ్ టైం ఇవాళ కూడా ఆ విషయాలు కొంచెం ధ్యానిస్తూ మరి ఆయన ఒకే అధ్యాయంలో మరి అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో మరి ఆ అబ్రహాము నుండి యేసు ప్రభు వరకు జరిగిన సంఘటనలు క్లుప్తంగా ఏ రీతిగా వర్ణించాడో, తనకు తెలిసిన జ్ఞానాన్ని మరి తను ఒక శిక్షకి పాత్రుడు అవ్వబోతున్నప్పుడు మరి పెద్దల ఎదుట నిలబడి సాక్ష్యం ఎలా చెప్పాడో ఆ మాటలు మనం వినబోతున్నామండి. ఇదంతా కూడా పాత నిబంధనని కంప్లీట్గా మనకి వర్ణించే మరి అధ్యాయం అండి. మరి ఇంచుమించు 7వ అధ్యాయం మొత్తంలో చూసినప్పుడు మరి ఆల్మోస్ట్ ఒక 50-60 వచనాలు ఉన్నాయండి. 7వ అధ్యాయంలో ఉన్న ప్రతి వచనము కూడా పాత నిబంధనని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే రీతిగా ఉంది. కాబట్టి మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మొత్తం కాదు కానీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టుగా ఉంటుందండి. మరి మొదటిగా మరి ఈ స్టెఫెన్ గారు ఎవరు అంటే, మరి అతను ఒక అభిషేక్తుడు, మరి అతను అభిషేకము పొందుకున్నవాడని, మరి పరిశుద్ధాత్మ చేతను విశ్వాసములోను మరి నిండుకొని వాడని మరి బైబిల్ సాక్ష్యం చెప్తుంది. అలాంటి వ్యక్తి మరి యేసు ప్రభు మరణం తర్వాత తన శిష్యుల కాలంలో మరి వీళ్ళు ఎవరైతే 12 మంది అపోస్తలు ఉన్నారో వారితో పాటు ఇంకా కొంతమంది 120 మంది ఎవరైతే ఉన్నారో వారు పరిచర్య చేస్తున్న సమయంలో మరి ఏమవుతుంది అంటే, పరిచారకులు మరి తగ్గిపోయి లేనందు వలన మరి అక్కడ మరి పిల్లలకి, విధవరాన్లకి మరి ఆహారం పెట్టే విషయంలో, కొన్ని విషయంలో మరి పనులు చేసే విషయంలో, అంటే పరిచారకులుగా ఉండాల్సిన విషయంలో మరి అక్కడ పనివారు లేనందున మరి కొంతమందిని అభిషక్తులనే శ్రేష్టమైన వారిని ఎన్నుకున్నప్పుడు 7గురిని ఎన్నుకున్నారండి. ఆ 7గురిలో ఒక్కడే ఈ స్టెఫెన్ గారు. అయితే ఇతను ఏంటంటే, ఒకవైపు తను పనులు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, సంఘ పెద్దలు అంటారు చూడండి, ఆ రీతిగా తను ఉంటూ మంచి అభిషేకం కలిగి సేవ కూడా చేస్తూ సువార్త కూడా ప్రకటిస్తూ ఉన్న సమయంలో కొంతమంది శత్రువులు అతనికి వ్యతిరేకంగా తయారైపోయి మరి అధికారుల ఎదుట నేను నిలబెట్టినప్పుడు ఆ అధికారుల ఎదుట మరి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానండి. వీలైనప్పుడు మనం వచనాలు ధ్యానిద్దాం. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో చూసినప్పుడు మొదలవుతుందండి. ఆయన సాక్ష్యం ఏంటంటే, ఆయన చెప్తా ఉంటాడు, మన ప్రభు అయిన దేవుడు స్తుతింపబడును గాక, కాకపోతే మీ ఎదుట నేను సాక్ష్యం చెప్తున్నానండి అని చెప్తూ మరి అబ్రహాము గురించి, వీళ్ళందరూ అబ్రహాము విశ్వాసలే కదండి, అబ్రహాం సంతానం అని పిలువబడుతున్న వారి ఎదుటనే మరి ఇక్కడ సాక్ష్యం చెప్పడం అనేది జరిగింది. ఇదంతా కూడా మరి పాత నిబంధనలో మరి మరి నమ్ముతున్న వారికి, మరి క్రీస్తుని నమ్ముతున్న వారికి జరుగుతున్న పోరాటం అండి. ఆ కాలంలో మరి చూసినప్పుడు ఏదేమంటే, ప్రధాన యాజకుడును ఈ మాటలు నిజమేనా అని తన మీద పెట్టిన నిందల గురించి అడిగినప్పుడు అందుకు స్టెఫెన్ ఏమంటున్నాడు చూడండి. చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆహారములో కాపురం ఉండక మునుపు
మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హరానులో కాపురముండెను. అతడి తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతనిని తీసుకొని వచ్చాను. చూడండి, అబ్రహాము పిలుపును మరి మనము జెనిసిస్ ఆదికాండము 12వ అధ్యాయంలో క్లుప్తంగా మనం చూస్తామండి. అయితే అక్కడ ఎలా పిలిచాడు, ఏ దేశం నుండి పిలిచాడు, ఎలా పిలుస్తున్నాడు, ఆ తర్వాత తన తండ్రి చనిపోయిన తర్వాత ఇదిగో ఇప్పుడు మీరుంటున్నారు అంటే ఇక్కడున్న వారితో చెప్తున్నాడు. అక్కడ ఎవరితో, ఈ స్టెఫెన్ గారు ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారండి, అబ్రహాము సంతానముకి ఇవ్వబడిన వాగ్దాన స్థలంలో ఉండి చెప్తా ఉన్నాడు. వారితో చెప్తున్నాడు. అబ్రహాంని, మోజెస్ని నమ్ముతున్న ఈ ప్రజలతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మనము ఇప్పుడు నిలబడ్డ ఈ స్థలము అప్పుడు అబ్రహాంకి ఇస్తానని వాగ్దానం చేసిన స్థలంలోకి మరి దేవాది దేవుడు అబ్రహాంని నడిపించడం అనేది జరిగింది. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యంగా అయ్యక అతనిని కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానములకు దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసినాడు. చూడండి, అబ్రహాముకైతే అక్కడ ఏ స్థలము కూడా ఇవ్వలేదు, కానీ చూడండి జాగ్రత్తగా వినండి. మరి ఈరోజు మరి ఆ స్థలము వాగ్దానం చేశాడు. ఇదిగో నీ పిల్లలకి ఇవ్వబోతున్నానని. పిల్లలు పుట్టనే లేదు అక్కడ. అసలు ఎంతో ముసలివాడే ఉన్నాడు, 75 సంవత్సరాలు ఉన్నాడు, 100 సంవత్సరాల కూడా పోతున్నాడు. కానీ పిల్లలే లేని సమయంలో పిలిచి, ఇదిగో నేను నీ పిల్లలకి ఈ స్థలాన్ని ఇస్తున్నాను అన్నప్పుడు ఆయన నమ్మి వెంబడించి మరి ఆయన మరి దేవాది దేవుడి మాటకి లోబడి వెళ్తూ ఉంటాడండి. ఆ సమయంలో మరి ఇస్సాకుని మరి తన కనడము విశ్వాసముతో మరి చూడండి, ఒక చిన్న అడుగు పాదము అంటే అడుగు స్థలము కూడా మరి అబ్రహాము స్వాస్థ్యంగా పొందుకోలేదని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే అతడు తర్వాత అంటే గుడారంలోనే జీవించడం అనేది జరిగింది. తర్వాత అతని సంతానమును దీనిని స్వాధీనపరచుకుందురని అతనికి వాగ్దానము చేశాను. అయితే దేవుడు అతని సంతానమును అన్యదేశమందు పరవాసులై ఉందురని ఆ దేశస్థులను 900 సంవత్సరములు మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదరని కూడా చెప్పినట్టు. చూడండి, ఒకవైపు వాగ్దాన దేశంలోకి నడిపిస్తాను, మరి ఇస్తాను నీ బిడ్డలకి సంతానంగా అని చెప్తూనే మరలా ఇంకొక మాట అంటున్నాడు. కానీ ఒక 450 సంవత్సరాల పాటుగా మరి ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, మరి నీ బిడ్డలు మరి ఒక వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు యాజకులు కాదండి, మరి పనివారిగా దాస్యులుగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని ముందుగానే అబ్రహాంతో చెప్తున్నాడు. అవును, అబ్రహాంకి దాచిపెట్టిని ఏది చేయలేదండి దేవుడు, అన్నీ చెప్పేశాడు. కానీ తనకంటూ ఒక అడుగు స్థలం కూడా ఇవ్వట్లే. తనైతే గుడారాలు మార్చుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాడు, ఒక దగ్గర ఉన్నాడు వెళ్తున్నాడు, కానీ సొంతంగా పట్టాలాగా అయితే ఇవ్వలేదు. ఆయనను నమ్మకంగా అబ్రహాము దేవుని నిమిత్తము నమ్మకంగానే ఉన్నాడండి. ఆ తర్వాత చూసినప్పుడు, మరియు దేవుడు ఏ జనమును నాకు దాసులై ఉందరో ఆ జనమును నేను విమర్శ చేయుదనని ఆ తర్వాత వారు వచ్చి ఈ చోటుని సేవింతురని చెప్పాను. మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమున అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబు 12 గోత్రికులను కని వారికి సున్నతి చేసిరి. గోత్రకర్త మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి మరి చూడండి, గోత్రికులంతా కూడా మరి ఇక్కడ ముందు ఎవరంటే అబ్రహాముకి సంతానం తర్వాత దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఇస్సాకుని కనని, ఇస్సాకు యాకోబుని కనని, యాకోబుకి 12 మంది బిడ్డలు. అంటే ఆ 12 గోత్రాల వారు పుట్టినప్పుడు ఆ 12 మంది మధ్యలో మనస్పర్ధలు కలిగి యోసేపు అనే ఒక వ్యక్తిని, మరి ఒక అన్నదమ్ముల్లో ఒక వ్యక్తిని, మరి ఆ 11వ వ్యక్తిని మరి అతన్ని అమ్మడం అనేది జరిగింది. ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే వాగ్దానం ఇస్తానని చెప్పాడు. అబ్రహాముకి ఏం చెప్పాడండి, ఖచ్చితంగా 450 సంవత్సరాలు మీరు దాసులుగా ఉండాలి. కాబట్టి ఆ మాట ప్రకారంగా యోసేపుని మరి వారు అమ్మడం అనేది జరిగింది. ఎక్కడికండి? ఐగుప్తుకి. ఏ దేశానికి వాళ్ళు దాస్యంలోకి వెళ్తారో ఆ దాస్యపు ప్లేస్లోనికి యోసేపు వెళ్ళలాగా దేవుడు మార్గం సరళం చేస్తాడు. అది యోసేపుకి కష్టమే, యాకోబుకి ఇంకా కష్టమే, కుమారుడు చనిపోయాడు అనుకుంటాడు. కానీ ఇవన్నీ కూడా మరి దేవుడు అబ్రహాముకి చెప్పిన మాటల ప్రకారమే జరిగింది. కానీ దీని వెనకాల కారణం ఏంటి తెలుసా అండి? దేవుడు అన్యాయస్తుడు కాదు. పిలిచాడు కదా, పిలవడం ఎందుకు, వాగ్దానం ఇవ్వడం ఎందుకు, ఇస్తానని చెప్పడం ఎందుకు, మళ్ళీ దాసులను చేయడం ఎందుకు అని మనం ప్రశ్నిస్తే ఇక్కడ ఏంటంటే తన బిడ్డల్ని వాడుకొని తన బిడ్డ
బిడ్డల్ని యోసేపును మరి ఈ బిడ్డలందరినీ వాడుకొని తన ప్రజల్ని వాడుకొని మరి ఆ ఐగుప్తు రాజ్యంలో ఉన్న పాపపు స్వభావాల్ని తొలగించడానికి అక్కడ వారికి శిక్షణ ఇవ్వడానికి మాత్రమే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడండి. ఇది మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. కానీ పాత నిబంధనలు అంతే అండి, అంటే దేవునికి విరుద్ధంగా ఉన్న వారిని దేవుడు నాశనం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా అండి, పాపం పెరిగితే మరి అందరూ పాపులైపోతారు కాబట్టి శిక్షించుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడే తన అందరి లోకంలో ఉన్న వారందరి శిక్షని భరించాడు కాబట్టి ఆ శిక్షని ఆపివేయడం అనేది జరిగింది. ఆ శిక్ష అంతా యేసు ప్రభు మీదకి రావడం జరిగింది. కాబట్టి తర్వాత నాశనం, ప్రజల్ని నాశనం చేయలేదు దేవుడు, కానీ ఏదో ఒక రకంగా చిన్న చిన్నగా మార్చడానికి మరి పరీక్షలో శిక్షలో పెడతా వచ్చాడు. కానీ మరి పాత నిబంధన లాగా ఏ దేశాన్ని ఏ రాష్ట్రాన్ని అలా అంటే ఏ దేశాన్ని కూడా మరి ఏ రాజ్యాన్ని కూడా ఆయన నాశనం చేయడానికి పూనుకోవట్లేదు. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఐగుప్తులో ఉన్న పాపము పరలోకానికి చేరింది కాబట్టి ఆ పాపపు క్రియలను లయపరచడానికి మరి ఇక్కడ వీరిని వాడుకోవడం అనేది జరిగింది. అంతా కూడా ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, కొంచెం వ్యతిరేకతలు కూడా ఉన్నాయండి. అది కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూస్తే ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతన్ని అనుగ్రహించబడి ఫరో ఐగుప్తును మరి తన ఇంటికి మరి గొప్పవాడిగా చేస్తున్నాడంట. చూడండి, ఆ యోసేపు యజమానుడిగా మరి దాసుడిగా వెళ్ళి యజమానుడు అయిన తర్వాత మరి ఆ తర్వాత యాకోబు అక్కడ ఆహారం ఉందని తెలుసుకొని తన పిల్లల్ని పంపించి అక్కడ ఆహారం ఇక్కడ లేదు కాబట్టి ఐగుప్తుకి వెళ్ళి ఆహారం తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మరి యోసేపుని వారు చూడడము, ఆ తర్వాత యోసేపుని గుర్తించడం, అంటే మెల్లిమెల్లిగా ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా మరి క్లుప్తంగా స్టెఫెన్ గారు చూపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే వాళ్ళ కళ్ళు తెరవడానికి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడంటే ప్రధాన యాజకుడి ఎదుట, అక్కడున్న సంఘ పెద్దల ఎదుట, అక్కడున్న వారందరి ఎదుట ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి నువ్వేం చేస్తున్నావు, నువ్వు మోజెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావంట కదా, నువ్వు మోజెస్ని ధర్మశాస్త్రాన్ని దూషిస్తున్నావంట కదా అని చెప్పేసి తన మీద వచ్చిన నింద గురించి తన్ని ప్రశ్నించినప్పుడు మరి ఈతను ఏమంటున్నాడంటే, అయ్యా నేను అలా చెయ్యట్లేదని చెప్తూ ఈ రకంగా, అయ్యా ఇదంతా నాకు తెలుసు, అబ్రహాము గురించి మరి యోసేపు గురించి, ఆ తర్వాత జరిగిన సంఘటన, వాళ్ళ చెరకు వెళ్ళారు, ఆ చెర నుండి బయటకు వచ్చేసరికల్లా అని చెప్తూ మాట్లాడుతూ వస్తున్నాడండి. ఎందుకు తెలుసా అండి, నేను కూడా ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నాను, ధర్మశాస్త్రాన్ని నమ్మిన వాడనే అని చెప్పేసి వాళ్ళ కళ్ళు తెరిపించడానికి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత చూసినప్పుడు ఆ తర్వాత యోసేపు సంగతి అయిన తర్వాత యోసేపు తర్వాత మోజెస్ గురించి కూడా మరి ఇక్కడ స్టెఫెన్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలైన తర్వాత అదే ఐగుప్తు దేశంలో మరి మోజెస్ని దేవుడు ఎన్నుకున్నాడు. అంటే యోసేపు సంతానము తర్వాత అలా మరి ప్రబలుతూ ఉంటుండగా మరి యోసేపుకి తెలియని రాజు మరి వాళ్ళందరినీ చూసి అసూయపడి వీళ్ళని నాశనం చేయాలని ప్రేరేపించబడినప్పుడు మరి మోజెస్ పుట్టిన సమయంలోనే ఎంతోమంది బిడ్డల్ని మరి ముఖ్యంగా మగపిల్లల్ని నాశనం చేయడం అనేది జరిగిందని కూడా చెప్తా ఉన్నాడు. అంటే తనకు తెలియదంటూ లేదండి. ఆ పాత నిబంధన సత్యాలన్నీ కూడా గతంలో జరిగినవన్నీ ఈయన చెప్తా ఉన్నాడు. అప్పుడు మోజెస్ గురించి మరి మోజెస్ అంట మరి పుట్టినప్పుడు మరి అందముగా ఉన్నాడు, మరి వెలుగుమయంగా కనిపించినప్పుడు తనని 3 నెలల పాటు దాచిపెట్టిన తర్వాత ఆ నీటిలో మరి పంపించేసినప్పుడు మరి ఆ ఫరో ఇంట్లోనే పెరగడానికి దేవుడు మార్గం సరళం చేసి ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే మరలా అదే మోజెస్ 40 సంవత్సరాలకు వచ్చినప్పుడు మరి నా ప్రజల మధ్యకి వెళ్ళాలని ఆశ కలిగి, వాక్యాలేనండి, మరి ఆశ కలిగి నా ప్రజలు నేను రక్షించుకుంటాను, చూడండి నా ప్రజలు నేను రక్షించుకుంటాను ఆశ కలిగి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఆ ఐగుప్తులో ఉన్న వారికి మరి అక్కడ తన ప్రజలకి గొడవ జరుగుతున్నప్పుడు న్యాయం చేయాలని చూస్తాడు. కానీ అక్కడ వాళ్ళు అపార్థం చేసుకొని మోజెస్ని గద్దిస్తారు. ఏమంటారు సార్, నువ్వు మాకు న్యాయం చేయడానికి వచ్చావా, నువ్వు మా వైపు చూస్తున్నావా, నువ్వు మోజెస్వి, నువ్వు అక్కడే ఉంటావు కదా అని చెప్పేసి అతన్ని తృణీకరించడం జరిగింది. అంగీకరించలేదు. మోజెస్ని దేవుడు మా కోసం పంపించడని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అప్పుడు మోజెస్ కూడా వేదన కలిగి తను కూడా మౌనంగా వెళ్ళిపోయాడు. మరి కొన్ని సంవత్సరాల పాటు ఒంటరిగా అయిపోయి, అంత జ్ఞానవంతుడు, అంత జ్ఞానం ఉన్నవాడండి, అన్ని జ్ఞానాలు కలిగిన వ్యక్తి, ఐగుప్తు జ్ఞానం అంతటిని సంపాదించుకున్న వ్యక్తి. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజల రక్షణ నిమిత్తం ఎదురు చూస్తూ 40 సంవత్సరాలు బ్రతికి నా ద్వారానే దేవుడు రక్షిస్తాడు అనే ఆశ కలిగిన వ్యక్తి మరి మౌనమైపోయి తను తగ్గించుకుని మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు, అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ దేవాది దేవుని కృప చొప్పున మరి మందలని కాపుతూ అలా బతికినప్పుడు మరి తనకి పిల్లలు కూడా పుట్టి ఉన్నారని, ఆ 40 సంవత్సరాల తర్వాత మళ్ళా
దేవాది దేవుడు ఒక పొదలోకి వెళ్ళి దర్శనం ఇచ్చి స్వరంతో మాట్లాడి నువ్వు వెళ్ళు అని చెప్పేసి, ఏ జనములైతే మమ్మల్ని నిన్ను పెద్దగా మిమ్మల్ని అంటే మాకు నిన్ను పెద్దగా చూసుకుంటున్నావా అని చెప్పేసి గద్దించిన వారి ఎదుటనే దేవాది దేవుడు ఇక్కడ మోజెస్ని ఘనపరిచాడు, నిలబెట్టాడని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత దేవాది దేవుడు దర్శన రూపంలో మరి గొప్ప గొప్ప కార్యములు, సముద్రాన్ని 2 పాయలుగా చేసిన కార్యములు, ఆ తర్వాత మరి ఎన్నో కార్యములు, అద్భుతములు మరి ఈ దేవాది దేవుడు మోజెస్ ద్వారా చేయడము, ఐగుప్తుని విడిపించడం అనేది జరిగింది. ఆ తర్వాత యోసేపుని వాడుకొని గొప్ప కార్యములు దేవుడు చేయడం అనేది జరిగింది అనేది అన్నీ వర్ణించుకుంటూ వస్తూ ఉంటున్నాడండి. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మోజెస్ రక్షకుడుగా పుట్టిన మాట ఎంత సత్యమో. మోజెస్ రక్షించాడని తన పాత్రని తను కంప్లీట్ చేసి ఉన్నాడు. అలాగే ఇక్కడ మరి స్టిఫెన్ గారు చెప్పబోతున్న మాట ఏంటంటే, ఇదిగో మరి లోక రక్షకుడు ఆ సమయంలో ఆ మోజెస్ అండి చూడండి, మరి 35వ వచనం నుండి 40 తర్వాత వచనాల వరకు మనం ధ్యానించినప్పుడు మోజెస్ కేవలం ఆ మాట మాత్రమే కాదు, మోజెస్ తన ప్రజలకి అక్కడ ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన జనులందరికీ ప్రవచిస్తున్నాడు, చెప్తున్నాడు, నాలాంటి ప్రవక్త ఒకడు మీలోకి వెళ్ళి అంటే మనలోకి వెళ్ళి వచ్చును. ఆ వ్యక్తి ఆ ప్రవక్త ఈ లోకాన్ని రక్షిస్తాడు, మరి ఎంతో మందిని కాపాడుతాడని ప్రవచనాత్మకంగా మోసెస్ గారు చెప్తున్న మాటల్ని మరి జ్ఞాపకం చేస్తున్నాడు. మరి చెప్పలేదా అంటే ఇక్కడ ఎలా చెప్తున్నా అంటే, మోసెస్ రాయలేదా, మోసెస్ చెప్పలేదా? అంత మాత్రమే కాదు, మోసెస్కి దేవుడు దర్శనమిచ్చి గుడారము మరి టర్బనకిల్ ఎలా ఉండాలి, మరి దేవుని ఆ మందసము ఎలా ఉండాలి, మరి అన్నీ కూడా చూపించి తన చేత చేపించి ఆ మందసం అనేది కట్టబడి ఇప్పటికీ మరి దావీదు వరకు కూడా అది అలాగనే ఉండింది అని చెప్పేసి మళ్ళీ దావీదు గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ దావీదు తర్వాత మరి దావీదుకి కూడా ఎంతో ఆశ కలిగి దేవుని కోసం బ్రతుకుతూ మరి దేవునికి ఒక ఆలయం కట్టాలని ఆశ కలిగి ఉన్నాడే, కానీ దేవాది దేవుడు మరి తనని కాకుండా తన కుమారుడైన సొలొమోనుని ఎన్నుకొని మందిరము మరి కట్టించడానికి కృప చూపించాడు. ఆ మందిరం ఇప్పటికీ మరి మన మధ్యలో కనిపిస్తూనే ఉన్నదని చెప్తూ మరి ఇక్కడ స్టెఫెన్ గారు సంపూర్ణ సాక్ష్యం అండి. పాత నిబంధనకి సంబంధించిన మరి ఆదాం నుండి కాదు, కానీ అబ్రహామును, అంటే వీరంతా కూడా అబ్రహాం సంతానం, మేము అబ్రహాం పిల్లలము, అబ్రహాము, మోజెస్ మాకు ధర్మశాస్త్రము, మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం అని చెప్పేసి విర్రవీగుతున్న వారు కాబట్టి వారి ఎదుట మరి అబ్రహాము గురించి నాకు కూడా తెలుసు, మోజెస్ గురించి నాకు కూడా తెలుసు, మరి వాళ్ళు ప్రవక్తలుగా వారి ద్వారా జరుగుతున్న సంఘటనే, వారి ద్వారా పలకబడిన మాటలే ఈరోజు ఇప్పుడు యేసు ప్రభు ద్వారా నెరవేర్చబడుతున్నాయి. వాటికే మేము సాక్షులై ఉన్నాము, కానీ మేము మోజెస్ ధర్మశాస్త్రాన్ని దూషించటం లేదు, మేము అబ్రహాముకి వ్యతిరేకులము కాదు, వారి నుండి వచ్చిన వారమే. మరి దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడో, వారి ద్వారా చేస్తున్న కార్యములు, వారి ద్వారా ఆరంభించిన కార్యములు ఇదిగో యేసు ప్రభు ద్వారా సంపూర్ణము చేసి ఉన్నాడనే సత్యం సాక్ష్యం చెబుతూ మరి ఎంతగానో మరి వాళ్ళ దగ్గర ప్రయాసపడి మరి బోధించడం అనేది జరిగింది. అక్కడ ఇంకొక మాట అంటాడు, దావీదు కంటే దర్శనం ఎలా వచ్చింది అనేది కూడా మరి ఇవన్నీ తెలుసు కదా, ఎందుకంటే దావీదు కంటే గొప్పవాడు లేడని వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి దావీదుని కుమారుడిగా కూడా వస్తున్నాడనే వాక్యాల్ని కూడా మరి బైబిల్ పాత నిబంధనలో ఉన్న సత్యాల్ని, ప్రవచనాత్మకమైన మాటలు మరి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి స్టెఫెన్. అంత జ్ఞానవంతుడు మరి ఇక్కడ తగ్గించుకొని మరి తనకి కలిగిన సత్యాన్ని మరి తను నేర్చుకున్న వాటిని వాళ్ళకి చెప్తున్నారు. కానీ ఇక్కడ 51వ వచనం ఒకసారి చూస్తే, ముష్కరులారా, హృదయము చెవులను మరి దేవుని వాక్యమును లోబడనొల్లని వారా, మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండరి. ఆ నీతిమంతుడు రాకను గూర్చి ముందే తెలుపబడిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. చూడండి, ఆ 3 వచనాలలో మరలా ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో మీరు ఇంతగా దేవుడు చెప్పిన మాటలే, మోసెస్ చెప్పిన మాటలే, పొందుటి నుండి పలకబడుతున్న మాటలే, దావీదు నుండి వచ్చిన మాటలే, అవన్నీ కూడా నిజమని మరి దేవాది దేవుడు చెప్పాడు, ఎంతో పలికించాడు. అయినా సరే మరి పలికిన వారిని సైతం చంపేశారు. ఆ పరిశుద్ధాత్మకి అప్పటి వాళ్ళు లోబడలేదు, ఆ వారి సంతానమైన ఇప్పుడు మీరు లోబడలేట్లేదు. ఇదిగో ఈ వ్యక్తి గురించి, ఈ యేసు ప్రభు గురించి మరి ఆల్రెడీ చెప్పబడినారు. కానీ అప్పటి ప్రవక్తలను మీరు ఎట్లయితే చంపి ఉన్నారో, వారెట్లా చంపి ఉన్నారో, ఇప్పుడు ఈ ప్రవక్తని, ఈ దేవాది దేవుణ్ణి, మన కోసం వచ్చిన దేవాది దేవుణ్ణి, ప్రవక్త రూపంలో వచ్చాడు, కానీ ఆయన ప్రవక్త మాత్రమే కాదు, దేవాది దేవుడు, అతన్ని కూడా మీరు చంపేసి ఉన్నారు అని దేవదూతల చేత నియమబడిన ధర్మశాస్త్రాన్ని కూడా మీరు తృణీకరించిన వారని
ఆయన అక్కడ మరి చివరిగా గద్దించడం కూడా స్టార్ట్ చేశాడు. అవునండి, తగ్గించుకొని అంతా చెబుతూ చివరికి వారిని మరి వారు చేస్తున్న తప్పును కూడా చూపించడం అనేది జరిగినప్పుడు 54వ వచనం, అతని మాటలు విని వారు కోపంతో, అంటే మేము తృణీకరిస్తున్నామా అని చెప్పేసి, ఎందుకంటే ఇదంతా చెప్పిన తర్వాత అవునా నిజమే కదా, అవునా ఇది నిజమే, అవును కదా అని ధ్యానించాల్సిన వారు, పరిశీలించాల్సిన వారు, అవును కదా అని స్టెఫెన్ సాక్ష్యాన్ని బట్టి వారు పరిశోధించి పరీక్షించి అవును మేము కూడా నమ్ముకుంటాము ఇది నిజమే అనో లేకపోతే అబద్ధమనో పరిశీలించాల్సిన వారు, కానీ అహముతో నిండిన వారై, కోపంతో నిండిన వారై, సాతాను దూత చేత నిండిన వారై, అబద్ధంతో నిండిన వారై, పగ ప్రతీకారాలతో నిండిన వారై, మరి ఇలాంటి వారే ఉన్నారండి ఇంకా లోకంలో కూడా. అలా నిండిన వారై వీళ్ళు ఏం చేశారంటే స్టెఫెన్ని రాళ్లతో చంపినట్టుగా ఇక్కడ బైబిల్ చెప్తుంది. అవును, రాళ్లతో చంపడం మాత్రమే కాదు, ఆ తర్వాత అతన్ని సాక్షిగా మరి ముద్రించేశారు. అది కూడా ఎవరు తెలుసా అండి? సౌల్ అనే వ్యక్తే మరి ఆయన మరణానికి సాక్షిగా ఉన్నాడు. సౌల్ అంటే ఎవరండి? సౌల్ అంటే పౌలుగా మార్చబడిన సౌలే సాక్షిగా ఉన్నట్టుగా చివరి 60వ వచనంలో రాయబడిందండి. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే కేవలం ఆయనకి తెలియని వాడు కాదు, జ్ఞానం లేనివాడు కాదు, కానీ జ్ఞానం కలిగిన వాడే, సమస్తం ఎరిగిన వాడే యేసు ప్రభు. అవునండి, మనకి అన్ని జ్ఞానాలు ఉంటే సరిపోదు, అన్ని సత్యాలు తెలిస్తే సరిపోదు, కానీ వాటిని పాటించి వాటికి విధేయత చూపించి వాటి ప్రకారంగా నడుచుకొని ఎంతోమందిని మనం వారికి మార్గాన్ని చూపించి వారిని కూడా మనం నడిపిస్తే అదండి నిజమైన సద్బోధ, సువార్త, సేవ అనేది జ్ఞాపకం చేస్తున్నాను. సో స్టెఫెన్ గారు చేసిందల్లా ఏంటంటే కేవలం ఒక అభిషక్తుడిగా వాడబడలేదు, కానీ మరి కేవలం ఒక అంటే అపోస్తులాగా వాడబడలేదేమో, కానీ తన ద్వారా అద్భుతాలు సూచక్రియలు గొప్ప గొప్పగా జరిగినట్టుగా రికార్డ్ చేయబడలేకపోవచ్చు, కానీ ఆత్మపూర్ణుడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు, సత్యము ఎరిగిన వాడున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా క్రీస్తును తన రక్షకుడిగా మరి కల్లారా చూశాడో లేదో, ఆ యేసు ప్రభు శిలువ సమయంలో శిష్యులతో పాటు ఈయన ఉన్నాడో లేదో బైబిల్ చెప్పట్లేదు, కానీ తిను మాత్రం ఏం చేసింది ఏంటి అంటే వినుట వలన విశ్వాసం అన్నట్టుగా విన్న దాన్ని, అలాగే ధర్మశాస్త్రం కూడా తనకు తెలుసు కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని నమ్మి పోల్చుకొని యేసు ప్రభుకి భక్తుడిగా మారాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు, ఆత్మపూర్ణుడు అంట అండి. చక్కటి మాట. ఆయన ఒక పరిచారకుడే, ఒక సంఘ పెద్ద లాంటి వాడే, మిగతా వాళ్ళ లాంటి పెద్ద లాంటి వాడే, కానీ ఇతనికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆత్మ చేత నింపబడినవాడు. అంత మాత్రమే కాదు, రాళ్లతో కొడుతున్నప్పుడు ఎవ్వరూ చేయలేని పని, ఎవ్వరి వల్ల కాని పని. చూడండి, అక్కడ తిట్టడం, ఇక్కడ తిట్టడం తప్పు కదండి. మరి ఆయన క్షమించమని ఆ తిట్టి వాళ్ళని మూర్ఖులని తిట్టుతున్న ఈ వ్యక్తి 53వ వచనంలో 51వ వచనంలో తర్వాత మరి మధ్యలో నెక్స్ట్ వచనాలలో ఆయన చనిపోతూ వీరిని క్షమించండి అని చెప్పగలిగాడు. అంటే ఇదేనండి నిజమైన పునరుద్ధాన శక్తి. ఆయన పునరుద్ధాన శక్తిని కూడా అనుభవించాడు కాబట్టి, యేసే పునరుద్ధాన శక్తిని అనుభవించాడు కాబట్టి యేసు లాగానే క్షమించడం అనేది కూడా జరిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మాటలో చూస్తే ఓ రీఖరవశికందర, ఈ మాటలు చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా అండి? ఆయన చనిపోతూ ఒక మాట అంటున్నాడు, రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు ఇంత గొప్ప సాక్ష్యం చెప్తున్న ఈ వ్యక్తి, ఆత్మపూర్ణుడైన ఈ వ్యక్తి, నిజంగా చెప్తున్నాడు, గతంలో ఆ స్టెఫెన్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. ఎందుకో తెలియదు, దేవుడు ప్రేరేపించాడు మళ్ళీ ఇదే వచనం తీసుకోమని. ఎందుకు చెప్తున్నానంటే ఒకటే మాట అండి, ఆయన అంట పరలోక దర్శనాన్ని చూసారంట. ఈ లోకంలో ఎవ్వరూ చూడని దర్శనాలు. అవునండి, మనమందరం కూడా దర్శనాలు చూస్తూ ఉంటాము. అంటే ఎవరికి ఇచ్చిన దేవుడిచ్చిన వరాన్ని బట్టి కళ్ళల వాళ్ళ ద్వారానే కావచ్చు, లేకపోతే వాక్యం ద్వారానే కావచ్చు, లేకపోతే ఏదో ఒక రూపంలో ఏదో ఒక దర్శనాల్ని మనం చూస్తూనే ఉంటాం. పరలోక దూతల గురించి అన్నీ వింటాము, చూస్తాము, సాక్ష్యాలు వింటున్నాము, మనం కూడా అనుభవిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ స్టెఫెన్ గారు తనకున్న భక్తిని బట్టి, తనకున్న యథార్థతని బట్టి, తనకున్న మరి నిజమైన పరిపూర్ణమైన ఆత్మాభిషేకాన్ని బట్టి, హల్లెలూయా, ఇదండి మనం కోరుకోవాల్సిన వారము. ఈ బట్టి ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు. యేసు ప్రభు ఎంతటి వారినైనా క్షమించినట్టుగా. అవునండి, వీరేం చేస్తున్నారో వారికి తెలియదని సిలువ మీద పలికిన 7 మాటల్లో శ్రేష్టమైన మాట, వారిని క్షమించు అని. తనని చంపుతున్న వారిని, ఉమ్మివేసిన వారిని, కొట్టిన వారిని, మొత్తిన వారిని, దున్నిన వారిని, అవునండి తన శరీరాన్ని దున్ని కొట్టిన వారిని సైతం మరి శిక్షకి ఆయన ఎవరెవరైతే శిక్షకి అప్పగించారో వారందరినీ కూడా క్షమించుమని చెప్పి దేవునికి మొరపెట్టినాడండి యేసు ప్రభు. ఆ రీతికి ఇతను కూడా ఇతను చంపుతున్న వారిని, అదిగో వారందరినీ మరి వారికైతే సత్యాన్ని అయితే బోధించాడు. అతన్ని వాళ్ళతో చెప్తున్నాడు, మీరు మూర్ఖులై ఉన్నారు, మీరు మారండి, మీరు అర్థం చేసుకోవట్లేదు, మీ చెవులు ముయ్యబడినాయి, మీ కళ్ళు తెరవబడట్లేదు అని తిడుతూనే మరి ఏమంటున్నాడు తెలుసా అండి? ఇక్కడ వారిని క్షమించు ప్రభు, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అవునండి, ఈ లోక దేవత అప్పటి నుండి ఇప్పటి వరకు
అందరి చెవులు అందరినీ మరి మూగవారిగాను, చెవిటివారిగాను, గుడ్డివారిగాను చేసేసిందండి. కానీ దేవాది దేవుని సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసింది. అందుని బట్టి స్తోత్రం. లోకంలో వారికి తెలియని సత్యాలు మనకి దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచి స్టెఫెన్ లాగా మనల్ని నిలబడమంటున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక సత్యం చెప్తున్నాండి. అయితే ఎవరు చూడని దర్శనం అని చెప్పాను కదండి. మోసెస్ ముఖాముఖిగా మాట్లాడాడేమో, దేవుని మహిమను కూడా చూశాడేమో, తర్వాత అబ్రహాము స్వరాన్ని విన్నాడేమో, దావీదు తన యెహోవా ప్రసన్నతని అనుభవించి ఉన్నాడేమో, ఇంకా ఒక్కొక్కరిని ఈవెన్ తర్వాత ప్రవక్తలే కావచ్చు, వీళ్ళందరే కావచ్చు పరలోకాన్ని చూశారు. అవును, ఎజెకియల్ అయితే, దానియేలు అయితే పరలోకాన్నే, ఆయన మహిమనే, ఆయన సింహాసనాన్ని, ఆయన దూతల్ని, తర్వాత మరి ఎన్నో రకాలుగా పరలోకాన్ని మరి చూడడం అనేది జరిగింది వీళ్ళంతా కూడా. కానీ స్టెఫెన్ గారు ఒక ప్రత్యేకమైన దర్శనాన్ని చూశారు. ఎవ్వరు చూడని దర్శనం ఏంటి తెలుసా అండి? పరలోకంలో ఇప్పుడు యేసు ప్రభు వారి చేస్తున్న దర్శనం. హల్లెలూయా. ఏ రూపంలో ఎక్కడ ఉన్నాడు అంటే చూస్తే ఆయన మానవ అవతారం ఎత్తి చనిపోయిన తర్వాత మరి ఆయన తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న ఆ తండ్రి దేవుడి పక్కన కుడిపార్శ్వన కూర్చుని ఉన్న దేవాది దేవుడి గురించి అయితే అందరూ చెప్తున్నారు. ఆయన కుడిపార్శ్వన అంటే పరలోకంలో కుడిపార్శ్వన తండ్రి పక్కన కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడని రోమిల రాసిన పత్రికలను, కొన్ని పత్రికలను, కొన్ని సువార్తలను రాయబడుతున్నట్టుగా మరి అక్కడ రాయబడడం మాత్రమే. కానీ ఇక్కడైతేనే పరలోక దర్శనాన్ని చూసి ఉన్నాడు. ఎవరు చూడని తండ్రిని, కుమారుణ్ణి. పరిశుద్ధాత్ముడైతే ఈయనలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడు ఈయననే అయిపోయాడు. అలాగే తండ్రిని, కుమారుని, ఆత్మని ముగ్గురిని చూడగలిగిన వాడిగా మరి ధన్యత పొందుకున్నాడండి స్టెఫెన్ గురించి ఎన్నిసార్లు మాట్లాడినా తక్కువనే అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఇలాంటి ఆత్మపూర్ణం అయితేనే ఈ లోకంలో నమ్మకంగా బ్రతకగలం. ఇలా మూర్ఖులైన వారిని గద్దించగలం. ఎంతోమందిని మనం బయటికి తీసుకురాగలమండి. లేదు అంటే మన జీవితాలు వ్యర్థం. అయితే ఇక్కడ చివరిలో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఇక్కడ ఈ అబ్రహాము గురించి ఈరోజు ఇదొక ప్రత్యేకమైన దర్శనం, రెవల్యూషన్. ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడును గాక. ఇక్కడేమంటే అబ్రహాము గురించి మాట్లాడుతున్న మాట, ఆయన అందులో మరి ఏదండి వాగ్దానం చేస్తున్నాడు. ఇదో ఈ స్థలమంతా మరి నీ పిల్లలే లేరు కానీ మీ పిల్లలకి ఇవ్వబోతున్నాను అని పాదము మట్టుకు కూడా ఒక అడుగు కూడా మరి పట్టాగా మరి ఇవ్వలేదు. కానీ తర్వాత చూస్తే అదే ప్లేస్లో షెకెములోని హమోరు కుమారుల యొద్ద అబ్రహాము మరి వెల ఇచ్చి కొనిన సమాధిలో ఉంచిరని చెప్పేసి మరి అక్కడ ఎవరిదంటే యాకోబు యొక్క సమాధి ఎక్కడ కట్టబడింది అని చెప్పేసి ఇక్కడ మరి 17వ వచనంలో స్టెఫెన్ గారు రాస్తా ఉన్నారు. నిజమే కదండి. ఈ రోజులలో మరి అబ్రహాముకైతే స్థలమే లేదు. అయినా సరే తను ఎందుకు మరి అంత్యకాలంలో తను చనిపోయే ముందు, తన భార్య తనకంటే ముందు చనిపోతే తనకంటూ ఏ స్థలము ఏమీ లేదు. కానీ తనకి ఈ పునరుద్ధాన శక్తి గురించి తెలిసేమో, దేవుని రెండో రాకడ గురించి అబ్రహాముకి దేవుడు ఏది దాచిపెట్టాడు కదండి. అందుకనేమో నాకు తెలిసి మాకు నిలవడానికి, నడచడానికి మాకు స్థలం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నేనైతే ఆ పునాది కలిగిన పట్టణం కోసం నేను ఎదురు చూస్తాను, కానీ మా శరీరాలు ఇక్కడ పాతి పెట్టబడాలి కాబట్టి అని చెప్పేసి తనకంటూ ఒక స్థలము కావాలని మరి ఎన్నడూ కొనని స్థలాన్ని పట్టాలాగా మరి కొనడం అనేది జరిగింది. సారమును పెట్టడం అనేది జరిగింది. తర్వాత తన వంశావళిలో ఉన్న ప్రతి ఒక్కరు, తర్వాత యాకోబేమి, లేయా ఏమి, తర్వాత యోసేపు ఏమి, అందరినీ కూడా అక్కడ పాతి పెట్టడం అనేది జరిగింది. సరే అండి, ఇప్పుడు నేను ఈ మాటలో ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే మన జీవితంలో పునరుద్ధానం అనేది చాలా శ్రేష్టమైనది. ఆ పునరుద్ధాన శక్తిని ఇక్కడ స్టెఫెన్ గారు అనుభవించారు. అలాగే మనము కూడా అనుభవించాలి. మరి ఆ మరణానికి సంబంధించినది శ్రేష్టకరమైనది. మరి ఆ సమాధుల గురించి కూడా ఎంతకాలంలో చూస్తున్నప్పుడు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే డినామినేషన్లని అదని ఇదని చూస్తున్నారు. పాతి పెట్టడానికి స్థలాలు లేవని బాధపడుతున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నాను, క్రైస్తవులకి ఒక సలహాగా ఇస్తున్నాను. కేవలం ఇది నాకు వచ్చిన తలంపండి. ఈ పోట్లాటలు, ఈ గొడవలు మనకు వద్దు. చనిపోయినప్పుడు ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఏంటంటే కోట్లు పెట్టి బిల్డింగులు కట్టుకుంటున్న వాళ్ళారా, మీరు దయచేసి ఏ మూలను ఎక్కడో మీ పొలాల దగ్గర అక్కడిక్కడ ఇంకొంచెం స్థలం కొనుక్కొని మీకంటూ పాతి పెట్టుకోవడానికి ఒక స్థలం పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుందండి. ఎందుకంటే డబ్బు లేని వారికి, ఇల్లు లేని వారికి ఎట్లాగో ఇల్లు ఉండదు, ఆ స్థలం సంగతి దేవుడు చూసుకుంటాడు. అంటే ఇలాంటి సలహాలు ఇవ్వచ్చో ఇవ్వకూడదో తెలియదు. కానీ ఈ పరిస్థితుల్లో నేను ఇది చెప్పాలనుకుంటాను. ఎందుకంటే మరణం దగ్గర కూడా గొడవలు అవుతా ఉన్నాయి. అలాంటివి మన జీవితంలో జరగకూడదు. మరి దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయం చేయను కాక. అబ్రహాము అసలు ఏ స్థలాన్ని తీసుకోలేదు, కానీ పాతి పెట్టడానికి తీసుకున్నాడు స్థలం. కొద్దిగా ఎందుకో తెలియదు. అది మనకి ఇప్పుడు అవసరమేమో అనిపిస్తుంది. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగుగాక. ఈ విషయంలో నేను తప్పుంటే క్షమించమని కూడా కోరుకుంటున్నాను. ప్రార్థనతో ముగి
ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో తను ఉన్న పాటను మీ పాద సన్నిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు. స్టెఫెన్ లాగానైనా ఆత్మ పూర్ణులుగా మేము బ్రతకాలంటే, ప్రభానైనా పరిశుద్ధులుగా బ్రతకాలంటే కావాల్సిన ప్రతిదీ మాకు దయచేయ. నీ కృప, నీ వాత్సల్యత, నీ సత్యమయ్యా నైనా మాలో నీ కాయసకరమైన అన్నింటిని తొలగించి మీ కొరకు సాక్షాత్కరంగా బ్రతుకుటకు, ఇతరులను క్షమించుటకు అయ్యా, నీ పరలోక దర్శనాన్ని భూలోకంలో మేము అనుభవించుటకు అయ్యా, నీ సన్నిధి కాంతిని నిత్యము మాలో ఉండుటకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.